హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే ఈరోజు మీరు చాలామంది మనకి 90% ఆఫ్ ద ట్రేడర్స్ ట్రాప్లో పడ్డారనమాట. ఎలాంటి ట్రాప్లో అంటే చూడండి ఫ్రెండ్స్, మీరు కనుక నిఫ్టీని కనుక క్లోజ్గా అబ్జర్వ్ చేశారనుకోండి, నిఫ్టీ చార్ట్ని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి 1 డే టైం ఫ్రేమ్లో చూడండి. మీరు జస్ట్ 1 డే టైం ఫ్రేమ్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. చూడండి, మనకి 3 డేస్ నుంచి వరుసగా మార్కెట్ అయితే పెరుగుతూ ఉంది. యాక్చువల్లీ ఎవ్రీ మంత్లీ ఎక్స్పైరీకి మార్కెట్ అయితే అప్ సైడ్కి అయితే వెళ్తుంది. మ్యాక్సిమం మంత్లీ ఎక్స్పైరీ రోజు అప్ సైడ్ ఉండడానికే ట్రై చేస్తుంది. అయితే మనల్ని కావాలని 3 డేస్ నుంచి మార్కెట్లోకి అప్ సైడ్కి పెంచి తర్వాత ఈరోజు డౌన్ సైడ్కి వెళ్తుంది అని చెప్పి చాలాసేపు మధ్యాహ్నం వరకు మనల్ని ట్రాప్లో అయితే ఉంచడానికి ట్రై చేశారు బిగ్ ప్లేయర్స్. తర్వాత మీరు 23,900 కాల్ ఆప్షన్ కనుక మీరు చూసుకుంటే కనుక మార్నింగ్ 20 రూపీస్లో ఉన్న కాల్ ఆప్షన్ 20 to 30 రూపీస్లో ఉన్న కాల్ ఆప్షన్ 150లో క్లోజ్ అయ్యింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈరోజు చాలా మంది ట్రాప్లో పడ్డారు అని చెప్పి. ఇక్కడ చూడండి, మనకి ఈరోజు లోయెస్ట్ వచ్చి చూడండి, ఈరోజు మనకి ఆల్మోస్ట్ మధ్యాహ్నం వరకు మనకి ఈ ప్రైస్ వచ్చేసి మనకి 31 రూపీస్లో ఉన్నది. మనకి హైయెస్ట్ చూడండి 175కి అయితే వెళ్ళింది ఈరోజు. సో ఇలాంటి ట్రాప్లో పడకుండా ఉండటానికి మీరు ఏం చేయాలి అంటే ఎవ్రీడే మీరు అనలైజ్ చేస్తూ ఉండాలి. కంపల్సరీ రేపు ఏం జరుగుతుందో బిఫోర్ డేనే మీరు అసలు ఈరోజు ఏం జరిగిందో అనేది రేపు ట్రేడ్ చేసే ముందు మీరు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.